అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఒక కేసులు రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మిలాఖత్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం నారాయణ స్వామి ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మొత్తం అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అని సంబరాలు జరుపుకుంటున్నారు, మరోపక్క వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మీకు తెలియదు కదా నేను చెప్పబోయేది. మీరు ప్రభుత్వానికి, గవర్నమెంట్కి వారధి మాదిరిగా ఇప్పుడుండే పరిస్థితులు ఎట్లున్నదే. ఇప్పుడు ఒక ధనబలము చంద్రబాబు నాయుడుకి ఉంది, దాంతో కూడా మద్యపాలం ఉంది, దాంతో కూడా మాఫియా ఉంది, దాంతో కూడా మీకు మీడియా ఉంది. ఏ మీడియా కూడా ఇప్పటి వరకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల్ని కేవలం ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, మహిళా లోన్లు తోసిన విషయంలో కానీ, ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడని ఏ రోజైనా ఎల్లో మీడియా అనేది తెలుగుదేశానికి సంబంధించిన ఈనాడు కానీ, జ్యోతి కానీ, TV5 కానీ, అదేవిధంగా ఏ పేపర్ తీసుకున్నా ఏదైనా రాశారో చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక ఎట్టుండది, వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుకుంటారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇచ్చినారు. దాంట్లో ఈనాడుకు వచ్చిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడినాడు, అదేవిధంగా జ్యోతి పేపర్కి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు, TV5 ఏ విధంగా మాట్లాడాడు, ప్రజలు చూస్తూ ఉండరు. కనీసం ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన ఎవరైనా ఒక్క క్వశ్చన్ వేసి ఉంటే పర్వాలే. ఆయన్ని సూర్యుడు చంద్రుడు, అసలు సూర్యుడు చంద్రుడు నువ్వు లేకపోతే వాళ్ళు పుట్టి ఉంటారు అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు పండగలు చేసుకోకుండా ఏం చేస్తారు? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు కాబట్టి, అమ్మఒడి అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి పేద బిడ్డ కూడా చదువుకోవాలి, చదువు అనేది ఈక్వాలిటీ వస్తుంది, సమానత్వం తీసుకుని వస్తుంది, ఆర్థికంగా బాగుపడతాడు, ఎడ్యుకేషన్ రావాలని ఆయన ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెంట్, హెల్త్కి అంత ఇంపార్టెంట్ ఇచ్చి ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పనులు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా 3వ తరగతి నుంచి పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఎడ్యుకేషనే పూర్తిగా స్తబ్దత అయిపోయినప్పుడు, ఇంగ్లీష్ మీడియమే పెట్టినప్పుడు పేదవాడు ఏ విధంగా వస్తాడు? ఆ రోజు మన జనార్దన్ రెడ్డి 8 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే అది ప్రైవేట్ కాలేజీలని గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందో లేదో కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా పోగొట్టారు. కానీ ఈరోజు 15 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వస్తే దాన్ని ప్రైవేటు పరం చేశారు. ప్రైవేటు పరం చేస్తే ఏ విధంగా పేదవాడు ముందుకు పోతాడో చెప్పండి. పేదవాడు ఒక డాక్టర్ కావాలన్నా వాడు ఎక్కడి నుంచి డొనేషన్లు కడతాడు, ఫీజులు ఎక్కడి నుంచి కడతాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా అన్నీ ప్రైవేటు పరం చేస్తున్నాడు. అన్ని నేషనల్కి సంబంధించిన ఇది కూడా జాతీయ పరంగా ఉండేదంతా కూడా ప్రైవేట్ పరం చేస్తాడు. కనీసం విద్యను కూడా ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎట్టుండదు, ఈ కూటమి ఎట్ట పరిపాలిస్తున్నారంటే ఇంక మీరే చెప్పాలి ప్రజలు. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ మైనింగ్, అదేవిధంగా దానికి అట్రాసిటీ కేసు ఒకటి, అదేవిధంగా పేలుడు పద్ధతి, అది కాకుండా మళ్ళీ 5 కేసులు పెడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అదే ఈరోజే చెప్పాను. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఒక కేసు పెట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టు బాగా దాన్ని చూస్తూ ఉండరు. హైకోర్టులో ఆయనకి అది తప్పు కేసా రైట్ కేసు అంటే పోలీసు వ్యవస్థ ఎట్లుండదంటే ఈ పొద్దు ప్రజాస్వామ్యంలో లేదు. మనం పోలీసు వ్యవస్థ పరిపాలిస్తున్నది. పోలీసు వాళ్ళకి ఏం చెప్తారో కూటమి ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని వాళ్ళు సెక్షన్లు పెడుతున్నారు. ఆ సెక్షన్ కూడా SC ST సెక్షన్లు ఎక్కువగా పెడుతున్నారు. మన కొమ్మినేని శ్రీనివాసులు కూడా SC ST యాక్షన్ పెడుతున్నారు. అది కోర్టు కూడా మందలిచ్చింది, హైకోర్టు కూడా మందలిచ్చింది. ఈరోజు ఆయన్ని కోర్టు నుంచి ఇక్కడికి జైలుకి పంపించినప్పుడు ఒక్క కేసుతో ఇక్కడికి పంపించారు. మళ్ళీ ఈరోజు 5 కేసులు పెడుతున్నారు. ఈరోజు కూడా ఏం కేసు పెడుతున్నారో తెలియటంలే. కాబట్టి ప్రతిరోజు కేసులు పెట్టి కనీసం ఎవరిని లోపలికి పంపించినా అది వచ్చి ఎవరినైనా ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరినైనా సరే, మొన్న మన సురేష్ గారు SC అయినా కానీ అతను పంపించారు. వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ లోపలికి పోతే 3 నెలల వరకు బయట రాకూడదు. ఆయన అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీకు తెలుసు కదా, ఇక్కడికే వచ్చాడు ఆయన, మన పిన్నెల రామకృష్ణ. ఆయన్ని ఏ విధంగా బాధించారు? ఈ బాధింపదగిందంతా చేస్తూ ఉంటే రేపు ప్రభుత్వాలు మారుతుంది, ప్రభుత్వాలు ఇట్నే ఉండదు. ప్రభుత్వం మారినాక ఇదే ఖర్చులు, ఇదే కార్పణాలు, ఇదే ద్వేషం, ఇదే పగ రేపు ఈ పార్టీ తీసుకుంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలి. కానీ
కేసులు పెట్టుకొని కేసుల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేసి నన్ను అడిగితే ఇది నార్త్ కొరియాలో గిన్నో ఉన్నాడు కదా ఒక కిమ్ అనే అతను, దానికన్నా పెద్ద పరిపాలనగా కనపడుతుంది. అదే మన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా చెప్పాడు, ఇప్పుడే జైలు కూడా రెడీ చేసుకుంది, బాగా ఏసీలు గీసులు పెట్టి నెక్స్ట్ మీరు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. అంటే నేను ప్రజలు కృతజ్ఞత లేదని చెప్పను, కానీ ఈరోజు పేదవాడు ఏ విధంగా బాధపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరు చేయనటువంటి పనులు సూపర్, అంటే మనకి నవరత్నాలు 9 చేశాడు. కడాన ఏ విధంగా ఉంది, చంద్రబాబు ఒక మంచి సాంప్రదాయం తీసుకుని వచ్చాడు. పేదవాడు ఆ రోజుకి ఏం కావాలన్నా అది చేస్తే ఇస్తారని, అందుకే పేదవాడికి ఏం కావాలన్నా అది ఇచ్చారు. పేదవాళ్ళు కూడా ఏం చేయాలని చేశారు. ఈరోజు పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే కనీసం వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉండరు. పేదవాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా ఈ ప్రభుత్వం కూడా. చివరిగా అంటే మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ రాజశేఖర్ అంటే, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇస్తారు. అంటే ప్రధానంగా ఈ ఉంగరం అదే సార్, ఎందుకు మీరు ఇద్దరు ఫొటోస్ పెట్టి? వెరీ గుడ్. మీ పేరు? ఈ ఉంగరం ఎందుకు వేసుకున్నానంటే నా ఆత్మసాక్షిగా నాకు 3 ఆడబిడ్డలు. నేను మా నాయనకి మా అమ్మకి భూమిలే, మా పేరెంట్స్ చదువుకోలేని వాళ్ళు. ఈరోజు ఈ చదువు అనేది ఏ విధంగా ఉందంటే మేమంతా చదువుకున్నాక ఇంత దూరమైనా వెదిగినాము, కానీ మా ఇంట్లో నా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకొని అందరూ ఫారిన్లో ఉండరు. 3 ఒక ఆమె మన కంటెస్ట్ చేసింది. ఎప్పుడైతే విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చినాడో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రిమర్స్మెంట్ చేశాడో, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమర్స్మెంట్ చేస్తూ ఆరోగ్యశ్రీ పెట్టినాడో, నాకు రాజశేఖర రెడ్డి అంటే దేవుడి కన్నా ఎక్కువగా చూసేవాడు నేను. అదే కోవలో అదే రక్తానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం ఎట్టుండదంటే పేదవాడు స్కూల్కి పోలేడు, ఎందుకంటే డబ్బులు కట్టలేడు. ఆయన ప్రజా సంకల్పయాత్రలు చూసి ఈ పేదవాడు బాగుపడాలంటే పేదవాడికి సంబంధించిన స్కావెంజర్స్లు కానీ, ఈ అటెండర్లకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ పేదరికం పోవాలంటే విద్య కావాలనుకున్నాడు. అందువల్ల పేదవాళ్ళకి కులమో మతమో పార్టీ చూడాలి. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు అన్ని మతాలు ఉండే పేదవాళ్ళకి అందరికీ సమానంగా చూసి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో వచ్చి 25 కోట్లు చెప్పాడు. ఎప్పుడైతే ఇంగ్లీష్ పెట్టి మూడో తరగతి చదివిన వాళ్ళకంతా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ రావాలా, కాంపిటీషన్లో వీళ్ళు ముందుకు పోవాలంటే అంబేద్కర్ మాదిరిగా ప్రతి దళిత బిడ్డ, ప్రతి ఎస్టీ బిడ్డ, ప్రతి బీసీ బిడ్డ, ప్రతి మైనారిటీ బిడ్డ, ఓసీలో పేదవాళ్ళ బిడ్డలంతా ఈ విధంగా కలెక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలంటే దీనికి కేవలం ఒక ఇంగ్లీష్ మీడియం అనుకుని ఎప్పుడైతే చేశాడో దానికోసం వాళ్ళ నాయన ఫీజు రింబర్స్మెంట్ చేసి ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకేం చేయాల్సిన అవసరం లే, పేదవాడికి తనీగా కోట్లు ఇవ్వాల్సిన అవసరం లే, ఈ విద్య ఇస్తే చాలు. ఈ విద్యని ఎక్కువగా దీనికి అమ్మఒడి అని పెట్టి తల్లి పంపించేదానికి 15,000 వేస్తాడు కదా, దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పదాలకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చినా ఈ అమ్మఒడి, ఈ ఆరోగ్యశ్రీని, ఎందుకంటే మనిషికి హెల్త్ ఇంపార్టెంట్, ఈ విద్య ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 ఉంటే పేదరికం పోతుంది, ఆర్థికంగా బాగుపడతారని చెప్పినాము. చంద్రబాబు నాయుడు ఆర్థిక వనరులను క్లోజ్ చేస్తున్నాడు. ఆర్థికంగా ఎవరు ముందుకు పోకూడదు, కూలివాడిగా ఉండాలి. ఎందుకంటే దీనికి మీరు నా పైన ఎన్నైనా అనుకోండి, ఈరోజు ఇంగ్లీష్ మీడియము చంద్రబాబు వద్దంటున్నాడు, అదేవిధంగా లోకేష్ వద్దంటున్నాడు, మన వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వెంకయ్యనాయుడు వద్దంటాడు, చీఫ్ జస్టిస్ అయిన రమణ వద్దన్నాడు. అందరికైనా ఐఏఎస్ ఆఫీసర్ మంచి క్యారెక్టర్ ఉండేవాడు, బాగా మంచివాడు జయప్రకాష్ రావు వద్దన్నాడు. ఇది ఎట్టయిందంటే ఈ చరిత్ర పెత్తందారుల యొక్క పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. పేదవాళ్ళని అభివృద్ధి చేసే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినాడు కాబట్టి ఈ ఉంగరాలు వేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతము రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులను వరుసగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.